వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎస్బీఐ బ్యాంక్లో నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే చాలామందికి అప్లై ఫీజు అయితే లేదు. ఎవరికి అప్లై ఫీజు లేదో వాళ్ళు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. అలాగే ఈ యొక్క నోటిఫికేషన్ గురించి పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. వీడియోని చూసే ముందు ఒక లైక్ చేసి ఛానల్ కొత్తగా విజిట్ అయినట్టయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి మీకు 7th డేట్న స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి 27. ఆ తర్వాత ఎవరైతే ఆంధ్రప్రదేశ్కి అప్లై చేస్తారో వాళ్ళకి తెలుగు లాంగ్వేజ్ అయితే కంపల్సరీగా వచ్చి ఉండాలి. మీరు వేరే స్టేట్స్కి అప్లై చేయాలనుకుంటే ఆ యొక్క స్టేట్కి సంబంధించి ఇక్కడ లాంగ్వేజ్ అయితే ఉంటుంది. ఆ యొక్క లాంగ్వేజ్ వస్తేనే మీరు ఆ యొక్క స్టేట్కి అయితే అప్లై చేయొచ్చు. సో ఇక్కడ మనం తెలంగాణ చూసినట్టయితే తెలంగాణలో కూడా తెలుగు లేదా ఉర్దూ లాంగ్వేజ్ ఈ రెండింటిలో ఏది వచ్చినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. టోటల్ పోస్టులు వచ్చేసి తెలంగాణలో 32 పోస్టులు అయితే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 88 పోస్టులు అయితే ఉన్నాయి. టోటల్ ఇండియా వైజ్గా చూసినట్టయితే 1538 పోస్టులు అయితే భర్తీ చేయడం జరిగింది. ఈ యొక్క 2026 నోటిఫికేషన్ వచ్చేసి ఏజ్ లిమిట్ అయితే 20 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాలు ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయాలి. ఓబీసీ వాళ్ళకు 3 years ఏజ్ రిలాక్సేషన్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years, ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకు 13 years. అందులో ఫిజికల్ హ్యాండిక్యాప్ అయ్యండి ఎస్సీ ఎస్టీ అయితే 15 years ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేస్తారు. సెలెక్షన్ ప్రాసెస్లో ఫస్ట్ మీకు ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇందులో మీకు టోటల్ 3 సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. ఇంగ్లీష్లో 30 క్వశ్చన్ 30 మార్క్స్కి, న్యూమరికల్ ఎబిలిటీలో 30 క్వశ్చన్ 30 మార్క్స్కి, రీజనింగ్ ఎబిలిటీలో 35 క్వశ్చన్ 35 మార్క్స్కి, టోటల్ 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 100 మార్క్స్కి 1 hour టైం అయితే ఉంటుంది. ఎవరైతే ప్రిలిమినరీ పాస్ అవుతారో వాళ్ళకి మెయిన్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఇందులో టోటల్ 4 సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. జనరల్ అవేర్నెస్ 50 క్వశ్చన్ 50 మార్క్స్కి, జనరల్ ఇంగ్లీష్ 40 క్వశ్చన్ 40 మార్క్స్కి, క్వాంటిటేటివ్ యాప్ట్యూడ్ 50 క్వశ్చన్ 50 మార్క్స్కి, రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్ట్యూడ్ 50 క్వశ్చన్ 50 మార్క్స్కి, టోటల్ 190 క్వశ్చన్స్ అయితే ఉంటాయి 200 మార్క్స్కి. టైం వచ్చేసి 2 hours 40 minutes అయితే ఉంటుంది. ఎవరైతే మెయిన్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుంది. దీనిలో క్వాలిఫై అయిన వాళ్ళకి జాబ్ వస్తుంది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఉర్దూ ఈ యొక్క 4 లాంగ్వేజ్లో మీరు ఏ లాంగ్వేజ్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు ఎగ్జామినేషన్ ప్యాటర్న్కి. తర్వాత తెలంగాణ కూడా సేమ్ ఇదే లాంగ్వేజెస్ అయితే ఉంటాయి. మీరు అప్లై చేసేటప్పుడే ఏ లాంగ్వేజ్ కావాలో సెలెక్ట్ చేసుకోండి. అదే లాంగ్వేజ్లో మీకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఇక ఫీజు విషయానికి వచ్చినట్టయితే ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి ఎటువంటి ఫీజు అయితే ఉండదు. ఓబీసీ వాళ్ళకి 750 ఫీజు అయితే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే 11 ప్లేసెస్లో కండక్ట్ చేయడం జరిగింది. ఇక తెలంగాణకు అయితే హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ఈ 4 జిల్లాల్లో మీకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు.